9వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ శుభ సమయంలోనే ఇక్కడ నుంచే మన ఎన్నికల శంఖారావాన్ని పూరించడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జిల్లా నలుమూలల నుంచి, ప్రతి గ్రామం నుంచి మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన, వేలాది సంఖ్యలో తరలి వచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ముందుగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా 2 చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరు నాకు కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. 9 సంవత్సరాలు నాతో పాటు నడిచారు. 9 సంవత్సరాలు నాకు అండగా నిలిచారు. 9 సంవత్సరాలుగా మనమంతా కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నవారు ఎన్ని కష్టాలు పెట్టారో నాకు తెలుసు. ఈ 9 సంవత్సరాలు మన ప్రతిపక్షంలో ఉండగా అధికారంలో ఉన్నవారు ఎన్ని బాధలు పెట్టారో నాకు తెలుసు. మీరు ఎంతగా నష్టపోయారో నాకు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చిన మీరు కానీ, 13 జిల్లాల్లో ఉన్న మన పార్టీ సోదరుడు ఎవరైనా కానీ, గత 9 సంవత్సరాలుగా ఎన్ని కేసులు భరించారో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు సహించారో నాకు తెలుసు, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో కూడా నాకు తెలుసు. ఆస్తులు పోగొట్టుకున్న సంఘటనలు నాకు తెలుసు. అన్ని కూడా ఉపసంహరిస్తాము అని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మీ అందరికీ. మీ అందరికీ కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చల్లని దీవెనతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలనలో ప్రతి సంక్షేమ పథకము ప్రతి పేదవాడికి ఖచ్చితంగా అందాలి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాదిరి మన పార్టీ ఉండదు. మన పార్టీ భిన్నంగా ఉంటుంది. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ గర్వంగా గట్టిగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన పరిపాలనలో రావాలి. ఆ పరిపాలన అందించే దిశగా, ఆ స్వచ్ఛమైన పాలనకు దిక్సూచిగా ఆ పాలనను మీ భుజస్కంధాల మీద నడుపుతాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, మన రాష్ట్రంలో మన రైతుల్ని, మన గ్రామాల్ని, మన కుటుంబాల్ని, రాష్ట్రంలో ఉన్న వందల సామాజిక వర్గాలన్నీ, ప్రతి ఒక్కరిని వంచించి, హింసించి, దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనను శాంతియుతంగా సమాధి కట్టేందుకు
5 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం మనకిచ్చిన అవకాశం ఈ నోటిఫికేషన్ అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. మార్పుకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి. ప్రతి గ్రామంలో విలువలకు విశ్వసనీయతకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి. ప్రతి గ్రామంలో పోగొట్టుకున్న సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి రావాలి అనంటే, రాజన్న రాజ్యం కావాలి అనంటే ఓటు వేయాలి అని చెప్పాలి. మన గ్రామాలలో అభివృద్ధి వైపు పరిగెత్తాలి అనంటే ఓటు వేయాలి అని చెప్పాలి. మన గ్రామంలో మన గ్రామాలలో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజలందరినీ కూడా గట్టిగా అభ్యర్థించాలి. ఈ మేరకు 5 ఏళ్లలో మనము నష్టపోయామా లాభపడ్డామా అని చెప్పి ఒక్కసారి ప్రజలందరినీ కూడా వాళ్ళ గుండెల మీద వాళ్ళ చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మనమంతా కూడా ప్రజలకు గుర్తు చేయాలి. ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రజలకు గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పాలి. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సహకరించింది చంద్రబాబు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 4 ఏళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన పార్టీ చంద్రబాబు గారి పార్టీ. ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గ్రామాలలో చెప్పవలసిన సమయం వచ్చింది. రైతుల అన్నింటినీ మాఫీ చేస్తాను అని చెప్పి బంగారాన్ని విడిపిస్తాము, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాము అని చెప్పి డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాము అని చెప్పి ప్రజలను వంచిన ఈ తెలుగుదేశం పార్టీని బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ మనం చెప్పాలి. అక్షరాల రైతుల రుణాలు 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉంటే 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఆ మాఫీ సంఖ్యను 24,000 కోట్లకు కుదించారు. ఆ 24,000 కోట్ల రూపాయలు కుదించింది కూడా ఇచ్చేది కూడా వడ్డీల సరిపోని విధంగా ఆ సొమ్ములో ఇంకా 4వ విడత 5వ విడతను బాకీలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.